నమస్తే. తెలంగాణలో మంచి జోష్‌లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యంగా 17 స్థానాలు ఉండగా 17లో ఎలా అయినా సరే 15 స్థానాలు దక్కించుకోవాలి. ఇప్పుడు ఇది టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఖమ్మం పార్లమెంటు స్థానం చాలా కీలకమైంది తెలంగాణలో. సో ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి పోటీ విపరీతంగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం చేసింది. ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి సోనియా గాంధీ పోటీ చేయాలని ఒక తీర్మానం చేసి ఆ యొక్క ప్రతిపాదన నివేదికను హైకమాండ్కి పంపించింది. ఇట్లాంటి క్రమంలో ఆమె రాజ్యసభకు వెళ్ళటం, తర్వాత అక్కడ ఖాళీ అయినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో అవసరమైతే సోనియా గాంధీ కాకపోయినా ప్రియాంక అయినా సరే అక్కడి నుంచి పోటీ చేయాలి అనేది ఒక అభ్యర్థన ప్రతిపాదన ఉంది. ఇట్లాంటి క్రమంలో సోనియా గాంధీ ఎక్కడి నుంచి అయితే పోటీ చేశారో గతంలో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, ఆ నియోజకవర్గం నుంచి ప్రియాంక పోటీ చేయబోతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇట్లాంటి క్రమంలో తెలంగాణలో ఖమ్మం పార్లమెంటు స్థానానికి ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిణామం. వాస్తవానికి ఖమ్మం నాదే, ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తానని రేణుకా చౌదరి కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు గత కొద్ది రోజుల క్రితం. ఇట్లాంటి సందర్భంలో ఆమెను కూడా రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు అంతా క్లియర్ అయింది. పోటీ విపరీతంగా పెరిగింది. ఖమ్మం పార్లమెంటుకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకత అలాంటిది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముగ్గురు హేమాహేమీలు, ముగ్గురు కూడా మంత్రులుగా ఉన్నారు. వారి కుటుంబ సభ్యుల నుంచి పోటీ పడుతున్నారు. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇప్పుడు హైకమాండ్కి ఇది ఒక హెడేక్ అనే చెప్పాలి. ఆ ముగ్గురు ఎవరంటే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆయనైతే తన భార్య నందిని కోసం ఆవిడ్ని ఎలా అయినా సరే ఖమ్మం బరిలో పార్లమెంటు స్థానానికి నిలబెట్టాలి అనేది బాగా వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ఆయన కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంకొక మంత్రి ఖమ్మం సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కుమారుడు తుమ్మల యుగేందర్, ఆయన కూడా బరిలో ఉండాలి అని ఆశపడుతున్నారు. ఇట్లాంటి క్రమంలో వాస్తవానికి ఈ మధ్య కాలంలో పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎవరైతే ఆశావాహులుగా ఉన్నారో వారి నుంచి తెలంగాణ కాంగ్రెస్ దరఖాస్తులను స్వీకరించింది. ఇటువంటి క్రమంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 14 మంది పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులతో పాటు కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధుడుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఆయనకి చాలా విశేష అనుభవం కలిగినటువంటి వ్యక్తి, రాజీవ్ గాంధీతోనే సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో, వి హనుమంతరావు, విహెచ్, ఆయన కూడా పోటీ పడుతున్నారు. మరి ఇట్లాంటి సందర్భంలో ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎవరికి అవకాశం ఇస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఆయనకే అవకాశం దక్కబోతుంది అనేది కూడా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. దానికి ఒక కారణం ఉంది. పార్లమెంట్లో అన్ని స్థానాలు ఎక్కువగా గెలుచుకోవటానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది పొంగులేటి కుటుంబ సభ్యులని, దానిలో భాగంగా పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్గా ఉంటూ పార్టీకి అండదండలుగా నిలబడుతూ కష్ట సమయంలో చాలా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, ఆవిడ కూడా ఖమ్మం జిల్లాలో అత్యధిక సీట్లు గెలవటానికి కారణమైనటువంటి వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని అని ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ఆ వ్యవహారంలోనే రేణుకా చౌదరి వారిద్దరి మధ్య మాట పెరిగింది. ఎప్పుడైతే నందిని ఆవిడ బయటకు వచ్చి ఈ వ్యాఖ్య చేశారో అప్పుడే రేణుకా చౌదరి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నాది, ఖమ్మంలో ఎవరు పోటీ చేయడానికి అవకాశమే లేదు, పోటీ చేస్తే సోనియా గాంధీ పోటీ చేయాలి లేదా
ఆ కుటుంబం నుంచి ఎవరైనా రావాలి, సెకండ్ పొజిషన్లో నేనే అని చెప్పి. ఇప్పుడు ఆ అడ్డంకి కూడా తొలగిందిగా, ఎందుకంటే ఆవిడ్ని రాజ్యసభకు పంపించారు, ఇంకా ఎలాంటి చిక్కు లేదు. సో ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా ముగ్గురు మంత్రులు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు, దీంట్లో ఎవరిది పై చేయిగా నిలబడుతుందనేది కీలకంగా మారినటువంటి అంశం.